కేవీఆర్ న్యూస్ 9 వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వచ్చిన ఆయన క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలను ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, వారికి వర్తించే ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో వినుకొండ మండలం శివాపురం వద్ద 2 వాహనాలు ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయి వాహనంలో ఉన్న కూలీలు 3 ఘటనా స్థలంలో మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులు బాధితులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం బాధ్యుడు గూడూరు ఎరిక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఆర్డీఓ మధులత మృతదేహాలను సందర్శించి సంతాపం ప్రకటించారు. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి ఫోన్ చేశారని, సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తనకు కూడా సమాచారం అందించారన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున 1.50 లక్షల చొప్పున సాయం అందుతుందని చెప్పారన్నారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఉదయం 9 గంటలకి భారీ యాక్సిడెంట్ ప్రమాదం జరగటం, దానిలో 4 మరణించడం, 3 తీవ్ర గాయాలతోటి హాస్పిటల్ పాలవటం చాలా బాధాకరం. మరి వీళ్ళందరూ కూడా గడ్డిమీదపల్లి ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించి గడ్డిమీదపల్లి గ్రామం వాసులు. పగడాల రమణారెడ్డి భార్యాభర్తలు 2 చనిపోవటం చాలా విచారకరం. అలాగే జొన్నగిరి రామాంజనేయులు భార్య అంకమ్మ, వీళ్ళు 4 కూడా మరి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు వెంటనే స్పందించారు. వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. క్షతగాత్రులు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. మరి అధికారులు వెంటనే స్పందించినప్పటికీ అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. స్పాట్ డెడ్ 4 చనిపోవటం, 3 హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాము. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తక్షణం మంచి వైద్యం అందించి వాళ్ళకి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి బాధ్యత అప్పచెప్పారు. సో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి ఏ పథకాలు అయితే వర్తిస్తాయో చంద్రన్న బీమా ఇలాంటి పథకాల ద్వారా వారిని చనిపోయిన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు వారు కూడా ఉటావుటిన ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వారు వేరే మీటింగ్లో ఉన్నందువలన ఆర్డీఓ గారిని వెంటనే పంపడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే టౌన్ సిఐ సోన్ బాబు వాళ్ళ టీం అందరూ కూడా వెళ్ళి క్షతగాత్రులందరూ కూడా వెంటనే హాస్పిటల్లో చేర్చడం వెంటనే కూడా జరిగింది. సో ఇలాంటి పెద్ద ప్రమాదంలో ఒకేసారి 4 మరణించడం, 3 సీరియస్ హాస్పిటలైజేషన్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ఈ ఇన్సిడెంట్ జరగడం. అట్లాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మరి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం ఏం చేయాలో అవన్నీ కూడా తప్పనిసరిగా అందిస్తాము. ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా నివారణ ఉపాధ్యాయం భవిష్యత్తులో తగిన చర్యలు కూడా ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఓవర్టేక్ కొబ్బరి బొండాల లారీ ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో ఈ వెహికల్ని బొలారా వెహికల్ని గుద్దటము, దాంతోపాటు వీళ్ళందరూ కూడా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబాలకు 10,000 చొప్పున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి 5,000 చొప్పున వాళ్ళకి అందరు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా మాజీ శాసనసభ్యులు డిసిసిబి చైర్మన్ మక్కనమ్మ గారు వచ్చి పాల్గొన్నారు. అలాగే మన ఆర్డీఓ గారు వెంటనే స్పందించి రావడం, పరామర్శ చేయడం, వీరికి హాస్పిటల్కి లో ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా మన ఆర్డీఓ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సహాయం అందిస్తాం. యాక్సిడెంట్ జరిగిన వెంటనే మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. వెంటనే వారు ఫోన్ చేశారు. వెంటనే తక్షణ చర్యలు అందించమని అధికారులు కోరటం జరిగింది. అలాగే నాకు కూడా కమ్యూనికేట్ చేశారు. అందువల్లనే వెంటనే యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి నారా లోకేష్ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించడానికి ప్రజలందరూ అభినందిస్తున్నారు.
అలాగే రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటువంటి బెనిఫిట్ ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 దాకా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్లో కూడా లబ్ధిదారి చేత అప్లికేషన్ పెట్టించి ఆ స్కీములు కూడా వచ్చేట్టు చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏవైతే బెనిఫిట్లు ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉందో ఇన్సూరెన్స్లు కావచ్చు, చంద్రన్న బీమా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏ పథకాలు అయితే అర్హత ఉందో అవన్నీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డమీదపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దాంట్లో 4 చనిపోయారు, 3 తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి. ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్ గారు, స్థానిక వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారు, అదేవిధంగా మా ఆర్డీఓ గారు, మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మల్లికార్జున గారు, మా ఏఎంసీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురువు గారు అయినటువంటి ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే సహాయం అందించాలో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు ఏం చేయాలో అన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.